దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18-19 వచనాలు. కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగెను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. కాలేబు గారు తన కుమార్తె అయిన అక్సాను తన సహోదరుని కుమారుడైన ఒత్నీయేలుకి ఇచ్చి వివాహం చేస్తారు. ఒత్నీయేలు న్యాయాధిపతుల గ్రంథంలో మొట్టమొదటి న్యాయాధిపతి ఈ ఒత్నీయేలు. అయితే ఇక్కడ దక్షిణ భూమి అంత తక్కువగా వర్షపాతం ఉన్న ఎడారి ప్రాంతం. అందుకని అక్సా కొన్ని ఓటలను తనకిమ్మని అడుగుతుంది. మెరక మడుగులు పల్లపు మడుగులు కూడా ఉన్నాయి. అవి ఓటలు, నీళ్లు నిలిచిన మడుగులు కాదు. ఎండవేడిమిలో శ్రమ బాధలు నిండిన ఎడారి భూముల్లో పైనుండి కురిసే ఆనందాలు ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్సాకి కాలేబు దక్షిణ భూములను ఇచ్చాడు. దానిలో ఎండ ఎప్పుడూ మాడి చేస్తూ ఉంటుంది. కానీ కొండల్లో నుంచి ఎండిపోని సెలయేళ్లు వస్తున్నాయి. అవి దేశమంతటిని చల్లార్చి సారవంతంగా చేస్తున్నాయి. జీవితపు పల్లపు భూముల్లో ప్రవాహాలు ఉంటాయి. కఠినమైన ప్రదేశాల్లో, ఎడారుల్లో, ఒంటరి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మనం ఎక్కడ ఉన్నా ఈ మెరక మడుగుల్ని ఉపయోగించుకోవచ్చు. కనాను పర్వతాల్లో అబ్రహాము వాటిని కనుగొన్నాడు. మిద్యాను కొండల్లో మోషేకి అవి కనిపించాయి. సిక్లగులో దావీదుకున్న సర్వస్వము నాశనమైపోయినప్పుడు, అతని కుటుంబాన్ని అంతటిని శత్రువులు చెరగొనిపోయినప్పుడు, అతని అనుచరులు అతన్ని రాళ్లతో కొట్టబోయినప్పుడు ఈ ఓటలు అతనికి కనిపించాయి. అతడు దేవునిలో తన్ను తానే ఓదార్చుకున్నాడు. చెట్లు ఎండిపోయినప్పుడు, పొలాలన్నీ వాడిపోయినప్పుడు హబక్కూకు ఈ ఓటలను కనుగొన్నాడు. వాటిలో నుండి దాహం తీర్చుకున్నాక అతడు పాట పాడాడు. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించెదను. సన్హెరీబు దాడి చేసిన కాలంలో యెషయాకి ఈ ఓటలు దొరికాయి. పర్వతాలు ఎగిరి సముద్రంలో పడిపోతున్నాయంత కల్లోలం కలుగుతున్నా విశ్వాసం మాత్రం తన పాట పాడుతూనే ఉంది. దేవుని పట్టణమును తన దారల వలన ఆనందభరితం చేయునది కలదు. దేవుడే దాని మధ్యనున్నాడు, అది కదిలించబడదు. అగ్నిగుండాలలో హతసాక్షులు ఈ ఓటల్ని చూశారు. సంస్కర్తలు శత్రువులతో సంఘర్షణల మధ్య ఈ ఓటల్లోనిది తాగారు. మన హృదయాల్లో ఆదరణకర్త ఉంటే సంవత్సరం పొడుగునా మనకి అవి అందుబాటులో ఉంటాయి. దావీదుతో కలిసి చెబుదాము, నా జలధారలన్నీయు దేవా నీలో ఉన్నవి. ఈ ఓటలు ఎన్ని ఉన్నాయో, ఎంత ప్రశస్తమైనవో. దేవుని పరిపూర్ణతను చేజిక్కించుకోవటం ఎంత మంచిది. ఎడారి అంతు లేకుండా ఉంది. ఎడారి బోసిగా ఉంది. దాహం తీర్చే దారలెక్కడున్నాయి? తుఫానికి ఆశ్రయం ఎక్కడ ఉంది? ఎడారి చాలా ఒంటరి ప్రదేశం, ఆదరించే మాటలు వినబడని దేశం, నా మనస్సుని ఆహ్లాదపరిచి ఓదార్చేవారు కనబడని ప్రదేశం. భూగర్భంలో దాగిన ఓటల సవ్వడి గలగలా వినపడింది. పచ్చని చెట్లు, పాడే పక్షులు ఆ ప్రాంతమంతా నిండాయి. మృదువుగా వినిపించిందో స్వరం. కంగారు పడ్డావెందుకు? రేపేం జరుగుతుందోనని దిగులెందుకు? తండ్రికి తెలియదా నీకు కావలసిన సర్వం? ఇక్కడ దేవుడు మన జీవితాల్లో కూడా ఎండిపోయిన పరిస్థితులు, అలాంటి వాడిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఎదురవ్వచ్చు. అప్పుడు మనం కూడా దేవుని భక్తులు చెప్పిన రీతిగా నా జలధారలన్నీయు దేవా, నా జలధారలన్నీయు నీలోనే ఉన్నవని, అలానే హబక్కూకు గారు చెప్పినట్లుగా నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించదనని, అలానే హతసాక్షులు వాళ్ళు ఏ విధంగా అయితే దేవునిలో తమ శత్రువుల మధ్య సంఘర్షణల మధ్య దేవునిలో ఉండి దేవుని దగ్గర ఆదరణ పొందుకున్నారో, అలానే మన జీవితంలో ఎడారి ప్రాంతం లాంటి ఎలాంటి శ్రమలు వచ్చినా దేవుడు వాటన్నిటిని తీసివేయగలడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, హబక్కూకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించేదను అని నాయన ప్రభా ఏ రీతిగా ఇది చెప్పగలుగుతున్నారో, అలానే నా తండ్రి నాయన ప్రభా దావీదు గారు
అలానే హతసాక్షులు వీళ్ళందరూ నా తండ్రి నా జలధారలన్నీ దేవా నీలోనే ఉన్నవని నాయనా ప్రభ వారి ఏ రీతిగా అయితే నాయనా ప్రభ ఎలాంటి కఠినమైన అయ్యా నా తండ్రి పరిస్థితులను ఎదుర్కొన్నారో ఎడారుల్లో ఒంటరి ప్రాంతాల్లో నా తండ్రి నాయనా ప్రభ శత్రువులు నాయనా ప్రభ వారిని నాయనా ప్రభ హతమార్చాలని చూసినప్పుడు నా తండ్రి నాయనా ప్రభ రాళ్లతో కొట్టబడినప్పుడు నాయనా ప్రభ ఏ రీతిగా అయితే ధైర్యంగా తెచ్చుకొని నా తండ్రి నాయనా ప్రభ మీలోనే ఆ సంతోషం ఉందని మీలోనే ఆ జలధారలు ఉన్నాయని ఏ విధంగా అయితే జీవించారో నా తండ్రి అలానే మేము కూడా నా తండ్రి నాయనా ప్రభ అయ్యా నైమ పరిపూర్ణత వైపుకు ముందుకు మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఎలాంటి పరిస్థితులు కలిగినా నా తండ్రి రేపేం జరుగుతుందో అనేటువంటి దిగులుని మేము ఎదుర్కొనటానికి మాకు శక్తిని దయచేయండి ప్రభా. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు నాయన అయ్యా నా తండ్రి తుఫాను లాంటి నాయన ప్రభా అలజడులు నాయన ఎన్ని మా జీవితాల్లో వచ్చినా మేము వాటిని ఎదుర్కోవటానికి తగిన శక్తిని దయచేయండి తండ్రి. అయ్యా నాయన ప్రభ ఆదరించేవారు నాయన ప్రభ కరువైపోతున్న ఈ లోకంలో నా తండ్రి నాయన ప్రభ మా ఆదరణకర్తవు నీవే తండ్రి, మా రక్షణకర్తవు నీవే ప్రభ. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ముందుకు నడిపించమని నా తండ్రి నాయన ప్రభ అయ్యా మమ్మల్ని ఓదార్చే దేవుడు ఆదరించే దేవుడు మీరే కనుక నా తండ్రి అయ్యా మీలోనే నాయన ప్రభ మేము అటువంటి ఆదరణను పొందుకోవటానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి ప్రభా. మీ కృప చేత నింపమని వేడుకొంచున్నాను తండ్రి. ఎవరు ఏ దిగులును అయినా ప్రభా, ఏ వేదనలో బాధల్లో నైనా ప్రభా, ఎటువంటి నైనా ప్రభా అయ్యా నా తండ్రి నాయనా ప్రభా అలసటలో కృంగి ఉన్నారో నా తండ్రి అటు వారందరినీ నా తండ్రి మీ వాక్కుల ద్వారా సేద తీర్చమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి. మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.